హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మునక్కాయల కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మనకు సాంబారు రసంలోనే కాకుండా మునక్కాయలు ఇలా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మునక్కాయ కర్రీ కోసం ఉల్లిపాయ, మునక్కాయలు, కొన్ని టమాటాలు ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు యాడ్ చేస్తున్నాను. మునక్కాయలు కూడా ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత అయితే పెట్టేయాలి. ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి రాక్ సాల్ట్, కల్లుప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఒక పావు భాగం ఉడికిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు యాడ్ చేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. ఇంకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మునక్కాయలు, టమాటాలు మొత్తం ఉడికిపోయే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అంతే రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్లో ఉప్పు సరిపోలేదని నేనైతే ఉప్పు వేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్